రాను రాను ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా యువతులైతే మరీను. ఏదో ఒక కారణం, అది పెద్దదవ్వనివ్వండి, చిన్నదవ్వనివ్వండి, సమస్య ఎదురైనప్పుడు ఎదుర్కొనే తత్వాన్ని చంపేసి తాము కూడా ప్రాణాలు విడిచిపెడుతున్నారు. ఎగ్జామ్స్ పాస్ కాలేదని, నాన్న కారు కొనలేదని, అమ్మాయి ప్రేమ ఒప్పుకోలేదని, ఇలా ఒకటా రెండా తవ్వుకుంటూ పోతే తట్టలు వస్తాయి ఇలాంటి సంఘటనలు. తాజాగా ఇలాంటి ఒక ఘటన కొండాపూర్లో అలాగే సనత్ నగర్లో చోటు చేసుకున్నాయి. బొటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ పై నుంచి ఒక వ్యక్తి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం శ్రీకాకుళం జిల్లా హీరా మండలం అంబేద్కర్ నగర్ ప్రాంతానికి చెందిన గుట్టివాడి చిన్న అలియాస్ సూర్య ఒడిశాకు చెందిన రమ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మాదాపూర్లో భార్యతో పాటు ఉంటూ పెయింటర్గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా భార్యాభర్తలిద్దరికీ గొడవలు జరుగుతూ ఉండడంతో ఇద్దరు వేరువేరుగా ఉన్నారు. ఇటీవల మళ్ళీ కలిసి మాదాపూర్లోనే ఉంటున్నారు. భార్య తరపు బంధువులు రావడంతో మళ్ళీ గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం చిన్న తన భార్య రమ్యతో గొడవపడి బయటకు వచ్చేశాడు. గచ్చిబౌలిలో ఉండే తన సోదరి యమున వద్దకు వచ్చాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా భార్య కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో మధ్యాహ్నం సమయంలో సోదరి ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. మధ్యాహ్నం 3:52 సమయంలో నేను వెళ్ళిపోతున్నా అంటూ మీరు జాగ్రత్తగా ఉండండి అని అక్కా బావకు వాయిస్ మెసేజ్ పెట్టాడు. కొద్ది నిమిషాల వ్యవధిలోనే కొత్తగూడ ఫ్లైఓవర్ మీద నుంచి బొటానికల్ గార్డెన్ జంక్షన్లో దూకాడు. తీవ్ర గాయాలు కావడంతో మసీదు బండులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తన భార్య రమ్య అలాగే తమ బంధువుల గొడవలతో కారణంగానే తన సోదరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని సోదరి యమున గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.